హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ మీ అందరి మనసుకి ఎంతగానో నచ్చే అద్భుతమైన కథ ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 37. ఈషా అద్వైత గారు మనకు అందించిన ఈ స్టోరీని అద్వైత గారి పర్మిషన్తోనే మీ అందరికీ చదివి వినిపిస్తున్నానండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక స్టోరీలోకి వెళ్తే, వీళ్ళేంటి ఇంకా రావడం లేదు, వ్రతానికి టైం అయిపోతుంది హైమా, వెళ్ళి తీసుకురా అని తొందర చేస్తుంది శాంభవి. ఇంకా టైం ఉంది వదిన, వస్తారులే అని అంటుంది హైమ. అదిగో పంతులు గారు తేనె కావాలని పిలుస్తున్నారు, మీరు వెళ్ళండి అని సంతోష్ చెప్పేసరికి ప్రియాంక నిద్రలేచి గోల మొదలుపెట్టేలోపు ప్రశాంతంగా వ్రతం అయిపోతే బాగుండన్న ఆలోచన ఆమెది. అక్క, ఎందుకంత టెన్షన్ పడతావు, నీ పెళ్ళం కోసమే నా టెన్షన్ అంతా అని అంటుంది. దానికి రాత్రి నిద్ర మాత్రలు వేశానని చెప్పాను కదా, మధ్యాహ్నం వరకు లేవదు, నువ్వు కంగారు తగ్గించుకో అని మధు చెప్పేసరికి హా అంటుంది సావిత్రి ముభావంగా. అప్పటికే వచ్చేసిన చుట్టుపక్కల వాళ్ళంతా జరుగుతున్న ఏర్పాట్లను కళ్ళప్పగించి చూస్తుంటే వాళ్ళకి కూర్చోటానికి చాపలు పరుస్తుంది హైమ. నీకు బాధగా లేదా అమ్మా, నీ పెళ్ళి కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటావు కదా అని ఒకరు అడిగేసరికి అయ్యో లేదండి, నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను, నేను సిటీలో చదువుకుంటా అని చెప్పి వాళ్ళని కూర్చోమని చెప్పేసి వాళ్ళకి టీ కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది హైమ. ఏంటి వీళ్ళు ఇంకా రావడం లేదనుకుంటూ జై కౌశల్ని చూస్తే అతడు ఏమో అన్న లుక్ ఇస్తాడు. ఓవైపు ఫ్యాన్ సౌండు, మరోవైపు అమ్మలక్కల ముచ్చట్లు గట్టిగానే వినిపిస్తున్నా అంత గోలలో సైతం కౌశల్ చెవిని తాకుతుంది రిషి పట్టీల చప్పుడు. వస్తోంది అని కళ్ళు నేల మీదే ఉన్న కౌశల్ తన కనుగుడ్లను నెమ్మదిగా పక్కకు తిప్పుతూ చెప్పేసరికి ఎలా చెప్పగలిగావు అని ఆశ్చర్యంగా అడుగుతాడు జై. తను నడిస్తే రిథమిక్ సౌండ్ వస్తుంది, అది నాకు నచ్చుతుంది, నా చుట్టూ ఎన్ని సౌండ్స్ ఉన్నా డిస్ట్రాక్ట్ అవ్వనంత నచ్చుతుంది. నేను నీ దగ్గరే ఇలా వినటం, ప్రతి ఒక్కరిలో ఒక్కో స్పెషాలిటీ ఉంటుందిరా, మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ స్పెషాలిటీ మనకు తెలుస్తుంది. రిషి నడకలో తన స్పెషాలిటీ కనిపిస్తుంది. తను పాదాలను కదిపే ప్రతిసారి ఆమె అడుగులతో ఒక రకమైన మ్యూజిక్ని క్రియేట్ చేస్తాయి ఆమె పట్టీలు. ఆ సౌండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అని కౌశల్ అంటే, అవునా, మరి సంయుక్తలో ఏం స్పెషాలిటీ ఉంది అని చెయ్యి అడుగుతాడు. అది నీకే తెలియాలి, కేవలం నైట్ పెళ్ళైతే ఈలోపే ఆ సౌండ్ నువ్వు కనిపెట్టేశావా అని చెయ్యి అడుగుతాడు. వారం నుంచి తను ఇక్కడే ఉంది, ఆ మాత్రం క్యాచ్ చేయలేనా అంటాడు కౌశల్. మీ పెళ్ళికి ముందు నుంచే నువ్వు తన మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా అని జై అడిగితే, చేశానేమో అని కౌశల్ అంటాడు. మరి హైమ మీద ఎందుకు ఫోకస్ చేయలేకపోయావు అన్నయ్య అని కళ్ళెగరేస్తాడు జై. ఎందుకంటే తను నా సోల్మేట్ కాదు కాబట్టి. మన సోల్మేట్ ఎదురైతే ఆటోమేటిక్గా మన అటెన్షన్ అటే వెళ్ళిపోతుంది అని చెప్తాడు కౌశల్. నిన్న పెళ్ళయిందో లేదో ఈరోజు లవ్ గురుగా మారిపోయావు, నన్నే డామినేట్ చేస్తున్నావురా అని జై ముక్కు చీదుతుంటే నవ్వుతాడు కౌశల్. మీ నవ్వుల తర్వాత వెళ్ళి వాళ్ళిద్దరిని పిలవండి, ఆలస్యం అవుతోందని ఈసారి సావిత్రి వచ్చేసరికి అదిగో అమ్మ వస్తున్నారు అని స్టెప్స్ వైపు చూపిస్తాడు జై. దాంతో అందరి తలలు అటే టర్న్ అయిపోతాయి. గ్రీన్ కలర్కి ఆరెంజ్ బార్డర్ ఉన్న పట్టు చీరలో సంయుక్త చాలా సింపుల్గా రెడీ అయితే, స్కై బ్లూ కలర్కి రెడ్ కలర్ బార్డర్ ఉన్న పట్టు చీరలో హుందాగా రెడీ అవుతుంది రిషిక. ఒకరు కొత్త పెళ్లి కూతురుగా మెరుస్తుంటే మరొకరిలో నిండుతనం కనిపిస్తుంది. డీప్గా స్కాన్ చేసిన జైకి సంయుక్త నగలు చాలా తక్కువగా వేసుకుంటే గాజులు చాలా ఎక్కువగా వేసుకుంటుందని ఆ రోజు అర్థమవుతుంది. ఒక్కో చేతికి డజన్ మట్టి గాజుల మధ్య అక్కడక్కడ బంగారు గాజులతో ఆమె రెండు చేతులు నిండుగా కనిపిస్తాయి. అవి చేసే చప్పుడు ఆమె ప్రతి పనిలో క్లియర్గా వినిపిస్తూ ఆమె ప్రత్యేకతను చూపిస్తుంటే, అయ్యో ఇన్ని రోజులు ఈ అద్భుతాన్ని ఎందుకు మిస్ అయ్యానా అన్న దిగులు మొదటిసారి అతనిలో కనిపిస్తుంది. తమ్ముడి మొహంలో ఫీలింగ్స్ అర్థమయ్యి ఫ్రెండ్గా చూసే ఫీలింగ్కి, భార్యగా చూస్తున్న ఫీలింగ్కి తేడా ఇక్కడే తెలుస్తుందని నవ్వి తన ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటాడు కౌశల్. నేను లవ్ బుక్లో ఇంకా సరిగ్గా ఫస్ట్ పేజీ కూడా ఓపెన్ చేయలేదు, నా అన్నాజీ మాత్రం అప్పుడే మిడిల్ పేజీకి రీచ్ అయిపోయాడు, కలికాలం అనుకుంటూ తాను కౌశల్కి దగ్గరలో కూర్చుంటాడు జై.
రిషిని జాగ్రత్తగా తీసుకొచ్చి కౌశల్ పక్కన కూర్చోపెడుతుంది సంయుక్త. తర్వాత తను జై పక్కన కూర్చోగా రావనుకున్నాను అని చిన్నగా అంటాడు జై. ఎందుకట అలా అనుకోవటం అని అంటుంది సంయు. పెళ్ళి కాకుండా వ్రతం చేయటం నీకు ఇష్టం లేదన్నట్టు నైటు మాట్లాడావు కదా, సో పీరియడ్స్ అని అబద్ధం చెప్తావు అనుకున్నాను అంటాడు జై. మూవీస్ సీరియల్స్లో హీరో హీరోయిన్ కలిసి వ్రతం చేస్తుంటారు, అంటే వాళ్ళకి పెళ్ళైనట్టేనా? ఇది కూడా అంతే. నాకు త్వరగా పెళ్ళవ్వాలని నేను వ్రతం చేస్తున్నాను అని అంటుంది సంయుక్త. ఆ పెళ్ళి నాతోనే కావాలని చేస్తే ఇంకా బాగుంటుందేమో అని అంటాడు జై. బెస్ట్ ఫ్రెండ్ మొగుడవుతాడా అని సంయు అంటే, మొగుడు బెస్ట్ ఫ్రెండ్ అవుతాడో లేదో తెలియదు కానీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రం బెస్ట్ మొగుడవుతాడు అని అంటాడు జై. ఆహా అన్నట్లు సంయుక్త తన సిగ్గును బుగ్గలోనే దాచి చిరు కోపంగా చూస్తే అల్లరిగా నవ్వుతాడు జై. కౌశల్ రిషి విషయానికి వస్తే, లుకింగ్ గార్జియస్ డియర్ పెళ్ళాం అంటాడు కౌశల్. థ్యాంక్స్ మొగుడ్ అంటుంది రిషిక. నా కోసమేనా ఇంత శ్రద్ధగా రెడీ అయ్యావు పాప అని అడిగితే, మా డాడీస్కి నేను బ్యూటిఫుల్గా కనిపించడం ఇష్టం బాబు అంటుంది రిషి. డాడీ భజన ఎక్కువే చేస్తుంది అమ్మాయి. అంటే ఇప్పుడు నీ భజన చెయ్యాలని చెప్తున్నావా అబ్బాయి? నీ స్పేస్లోకి నన్ను కూడా ఎంటర్ చేయమంటున్న వైఫ్ గారు. దానికి తమరు చాలా టెస్టులు పాస్ అవ్వాలి హస్బెండ్ గారు. షూర్ మేడం, చూద్దాం సార్. మీ జంటల ముచ్చట్లు కాసేపు పక్కన పెడితే వ్రతం మొదలు పెడదాం అని పంతులు గారు చెప్పేసరికి ఇరు జంటలు సర్దుకొని కూర్చుంటారు. గణపతి పూజతో మొదలైన వ్రతం ప్రధాన దేవతల అర్చన అనంతరం స్వామివారికి షోడశోపచార పూజ ప్రారంభమవుతుంది. వ్రత కథ మొదలయ్యేసరికి అందరిలో మరింత శ్రద్ధ పెరిగితే మొదటిసారి అవన్నీ వింటున్న రిషిలో క్యూరియాసిటీ ఎక్కువవుతుంది. చివరిగా హారతిచ్చి వ్రతాన్ని ముగించిన పంతులు గారు ఇరు జంటలకు ప్రసాదాన్ని పంచామృతాన్ని అందించాక మిగిలిన వాళ్ళకి పంచమని హైమ చేతికి బౌల్ అందిస్తారు. శీఘ్రమేవా సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించిన పంతులు గారు స్వామివారు ముందు ఉంచిన అరటిపండును ప్రసాదంగా ఇరు జంటలకు అందిస్తారు. రిషితో చేసే ఒక్కో క్రతువు కౌశల్కి కంప్లీట్ ఫీలింగ్ ఇస్తుంటే జైకి అవన్నీ సంయుక్తతో తన జీవితానికి శుభ ప్రారంభంగా అనిపిస్తాయి. వ్రతం అయిందిగా, ఎక్కడ నీ అత్తమామలు జై అని వినిపిస్తుంది వర్మగారి కంచుకంఠం. ఒకటే అరటిపండు కావటంతో తను సగం తీసుకొని మిగిలిన సగం రిషి పెదలకు అందిస్తాడు కౌశల్. ఏంటి ఎంగిలి పెడుతున్నావా అని రిషిక అంటే, పెడితే తినవా అని అంటాడు కౌశల్. నేను మా డాడీస్ ఎంగిలి మాత్రమే తింటాను అని రిషిక అంటే, మళ్ళీ మొదలెట్టింది అనుకుంటూ కట్ చేశాను తల్లి తిను అంటాడు కౌశల్. ఏంటి విసుక్కుంటున్నావు అని తింటూ అడుగుతుంది రిషిక. నిన్ను విసుక్కునే ఛాన్స్ మీ నాన్నలు ఇవ్వరు అంటూ ఆమెను జాగ్రత్తగా పైకి లేపుతాడు కౌశల్. ఓయ్ అంటుంది రిషిక. ఓయ్ ఏంటి ఓయ్ అంటాడు. లేదంటే శ్రీవారు అని స్వీట్గా, బావా అని ఘాటుగా పిలవాలా అని రిషిక అడిగితే, రెండింటిలో ఏదైనా ఓకే అంటాడు స్వీట్ వాయిస్తో. అతడు కూర్చోపెట్టిన ప్లేస్లో కూర్చుంటూ నా ఇష్టం ఓయ్ అంటుంది నవ్వును దాచి బెట్టుగా. అమ్మో చాలా అల్లరి పిల్లవి, నీతో కాస్త కేర్ఫుల్గా ఉండాలి, లేదంటే అమాయకత్వానికి చీర కడితే నేనని ఫీల్ అవుతున్నారా హస్బెండ్ గారు అంటుంది రిషి. ఈలోగా కమలాక్షి బామ్మ టిఫిన్ పెట్టడంతో చిరుకోపంగా తిట్టి ఆమె పక్కన కూర్చొని బామ్మ ఇచ్చిన టిఫిన్ ప్లేటు తీసుకుంటాడు కౌశల్. మరో ప్లేటు రిషి ముందు పెట్టి తినమని చెప్పి వెళ్ళిపోతుంది కమలాక్షి బామ్మ. కౌశల్ సైలెంట్గా తింటుంటే ప్రసాదం తిని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన జైకి వడ్డిస్తుంది సంయుక్త. రేయ్ సాయంత్రమే రిసెప్షన్ అని కౌశల్ అంటే, గుర్తుంది అన్నయ్య అంటాడు జై. ఉందో లేదో అని గుర్తు చేయటానికి తాతయ్య గారు వస్తున్నారు చూడని చెప్పి తను ఫాస్ట్గా తినేస్తాడు కౌశల్. జై మాట్లాడాలి, త్వరగా తినేసిరా అన్న వర్మగారి ఆర్డర్కి ఈయనొకడు ప్రశాంతంగా టిఫిన్ కూడా తిననివ్వడాన్ని తిట్టుకుంటూ గబా గబా 4 ఇడ్లీలు నోట్లో కుక్కుకొని వినయమే సిగ్గుపడే రేంజ్లో చెప్పండి తాతయ్య గారు అంటూ చేతులు కట్టుకొని నిలబడతాడు. అది చూసి సంయుక్తకి నవ్వొస్తుంటే ఫాస్ట్గా తినేసి తను కూడా హాల్లోకి వస్తుంది. అప్పటికే వాయనాలు ప్రసాదం తీసుకొని చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళిపోవటంతో పంతులు గారికి దక్షిణ ఇచ్చి పంపేసి మీటింగ్ స్పాట్కి వస్తారు సావిత్రి శాంభవి.
వ్రతమైందిగా, ఎక్కడ నీ అత్తమామలు జై అని వినిపిస్తుంది వర్మగారి కంచుకంఠం. కాల్ చేసి చెప్పాను తాతయ్య గారు, రానని మొహమాటం లేకుండా చెప్పేశారని బాధ నటిస్తాడు జై. వాళ్ళు ఎక్కడుంటారు అని వర్మగారు అడిగితే, హైదరాబాద్లో. చాలా దూరం తాతయ్య గారు, రావడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయినా కూడా రిసెప్షన్ టైంకి రాలేరు అంటాడు జై. హైదరాబాద్ అంటే పక్క దేశం కాదు, కేవలం పక్క రాష్ట్రం అని వర్మగారంటే, పక్క రాష్ట్రమే తాతయ్య, కానీ హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా మనల్ని బాధేలా ఉంటుంది. వాళ్ళు ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి రైల్వే స్టేషన్కి వెళ్ళే లోపే ట్రైన్ టైం అయిపోతుంది. మళ్ళీ స్టేషన్లో దిగి మన ఊరు రావడానికి ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాలి. ఇదంతా ఎందుకంటారు? వాళ్ళకి వీడియో కాల్ చేస్తాను, ఆశీర్వదిస్తారు, పని అయిపోతుంది. అయినా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తారో లేదో చెప్పడం చాలా కష్టం అంటాడు జై. ఏమా సంయుక్త, నీ తల్లిదండ్రులు అంత కఠినాత్ములా అని ఆయన ప్రశ్న నచ్చని సంయుక్త విసుగ్గా ఫీల్ అవుతూనే ఆయన మాటకు ఎదురు చెప్పలేక, కాదండి అని నెమ్మదిగా అంటుంది. మరి నీ రిసెప్షన్ అని తెలిసి కూడా వాళ్ళు రాకుండా ఉండేంత పంతం వాళ్ళలో ఉండదు కదా, వాళ్ళకి కాల్ చేయండి, నేను మాట్లాడతాను అని అంటాడు వర్మ. ఈయనేంటి ఇలా తగులుకున్నాడు, వదిలేలా లేడే అని అసహనంగా అనుకుంటూ సంయుక్త నెంబర్ని అత్తయ్య అని ఫీడ్ చేసి స్పీకర్ ఆన్ చేసి కాల్ చేస్తాడు జై. సంయుక్త తన ఫోన్ని రూమ్లోనే వదిలేయటంతో అది రింగ్ అవుతూ ఉంటుంది. అయితే ఈసారి మీ మామయ్య గారు కాల్ చేయి అని ఆర్డర్ వేస్తారు వర్మగారు. ముసలోడు చంపేస్తున్నాడని లోపల తిట్టుకుంటూ తన నెంబర్కే మామయ్య అని పేరు పెట్టి కాల్ ట్రై చేస్తాడు. అది రీచ్ అవ్వదు. మరోసారి తీసుకొస్తాను తాతయ్య గారు, ఈసారి వదిలేయండి అని జై అంటే, నీ మీద నాకు నమ్మకం లేదు, నెంబర్ చెప్పు, నేను కాల్ చేస్తాను. అమ్మో, ఇప్పుడు గనక నెంబర్ చెప్పానంటే డాడీకి ఈజీగా నా నెంబర్ తెలిసిపోతుంది. సెకండ్ నెంబర్ కూడా లేదు, ఉన్న నెంబర్స్ గుర్తుండి చావని తనలో తానే తిట్టుకుంటూ ఎవరి నెంబర్ చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు జై. ఎవరి నెంబర్ చెప్పినా ముప్పే. ఇక కౌశల్ నెంబర్స్ ఆయనకి కంఠస్థం కాబట్టి సంయుక్త సెకండ్ నెంబర్ ఆలోచిస్తూ దానికోసం వెతికేలోపు అతని చేతిలోని ఫోన్ లాగేసుకుంటారు వర్మగారు. ఏమని ఫీడ్ చేశావు అని ఆయన అడుగుతుంటే నెమ్మదిగా జై కాళ్ళలో వణుకు మొదలవుతుంది. ఇక ఈ రోజుతో నా పని అయిపోయింది, ఖచ్చితంగా ముసలాడు బయటికి గంటేస్తాడు. డాడీ ఎలాగున్నా మామ్ గ్రానీ మొత్తం పరిగెత్తించి మరీ కొడతారు. చెప్పు ఆయన గద్దిస్తుంటే, మీలాగే వాళ్ళకి కూడా పంతం ఎక్కువని సీరియస్గా అంటాడు జై. ఏమన్నావు అంటాడు వర్మ. అన్నయ్య అంటే మీకు చాలా ఇష్టం, కానీ అన్నయ్య పెళ్ళి మీ ఇష్ట ప్రకారం జరగలేదు కాబట్టి అన్నయ్య మీద మీరు ఇంకా కోపంగా ఉన్నారు. అలాగే వాళ్ళు కూడా సంయుక్త మీద కోపంగా ఉన్నారు. మీ కోపం కరగడానికి ఎంత టైం పడుతుందో అలాగే వాళ్ళ కోపం కరగడానికి కూడా అంతే టైం పడుతుందని గడగడ పాఠం అప్పగించినట్టు చెప్పేసి ఆయన రియాక్షన్ కోసం టెన్షన్గా చూస్తాడు జై. వాడి మీద నాకేం కోపం లేదు, వాడు చేసిన దాన్ని అంత సులువుగా తీసుకోవటం నా వల్ల కాలేదు. కానీ నేను వీళ్ళను బయటకు నెట్టేలేదు కదా. ఇంటి పెద్దగా ఈ విషయము సంయుక్త తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. నెంబర్ చెప్తావా లేదంటే అడ్రస్ ఇస్తావా అని అడుగుతారు వర్మ. అడ్రస్ ఎందుకు, నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. ట్రైను, కారు, ట్రాఫిక్ అంటూ నువ్వు చెప్పే సాకులకి విమానం అడ్డురాదు. నేను ఇప్పుడు విమానంలో బయలుదేరానంటే సాయంత్రానికి వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఈయన కోసం హెలికాప్టర్ పెరట్లో రెడీగా ఉంది అని లోపల గొనుక్కుంటూ, తాతయ్య గారు, ఫ్లైట్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఉండదండి, దానికి కూడా ఒక టైమింగ్ అంటూ ఉంటుందండి. పైగా మీరు ఎయిర్పోర్ట్లో దిగాక వెళ్ళాల్సింది కారులోనే కదండి అని నంగిలా అడుగుతాడు జై. అతడి అవస్థకు కష్టం మీద నవ్వాపుకుంటాడు కౌశల్. టెన్షన్గా చూస్తుంది సంయుక్త. అయ్యో పాపం అన్న రియాక్షన్ రిషిదైతే, వీడికి తిక్క బాగా కుదిరిందన్న ఎక్స్ప్రెషన్ వంశీది. చెప్తావా లేదా అని మరోసారి వర్మగారి రెట్టించేసరికి కరెక్ట్గా లోపలికి వచ్చిన భరత్ని చూపిస్తూ, అదిగో మామయ్య వచ్చేశారు అంటూ తను తప్పించుకోవటానికి భరత్ని ముంచేస్తాడు జై. వ్యూయర్స్, ఈరోజు ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.